మన ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరు నా శుభావందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 102వ అధ్యాయము 17వ వచనము. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు అనే వాగ్దానం ఇచ్చండి. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసి వయసుతులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుని ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చారు. నేను స్టాటస్ పెట్టిన చూడండి, అక్కడ దినం కూడా ఉదయకాల సాయంత్రకాల అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, సుత్యాగం చేస్తున్నాం. బైబిల్ అయితే దేవుని కృపలన పూర్తిగా రాస్తానండి. ఇంకా ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నారండి, దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నారన్నమాట. దీనికి మరి రిఫరెన్స్లు చూసుకుంటే కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 18వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి. కీర్తనల గ్రంథము 10వ అధ్యాయము 17వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, యెహోవా లోకులు ఇకను భయకారకులు కాకుండానట్లు బాధపడేవారి కోరికను నీవు విని ఉన్నావు అని చెప్పేసి ఇక్కడ కీర్తనకారు మాట్లాడుతున్నాను అన్నమాట. ఇంకా కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 33వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, యెహోవా దరిద్రుల మొర్ర ఆలకించువాడు, ఖైదులో ఉంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాదు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారనమాట. ఇంకా యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, మహాగణుడును మహోన్నతులను పరిశుద్ధులను నిత్య నివాసి అయిన ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, ఆయనను వెన్నెముగల వారి ప్రాణమును ఉజ్జింపు చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపు చేయుటకును, వెన్నెముగల వారి యొద్దకు దీన మనసు గల వారి యొద్దకు నివసించున్నాను. నేను మరి నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించేవాడను కాను. అలాగుండని ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును, నేను పుట్టించిన నరులు క్షీణించిపోదురు అని అంటున్నాడు దేవుడు. ఆయన ఎల్లప్పుడూ పోరాడేవాడు కాదని మాట్లాడుతున్నాను అనమాట, కోపించేవాడు కాదని మాట్లాడుతున్నమాట. అలాగుంటే నేను మరి నరులను పాడైపోతారు, నేను వాళ్ళ మీద కనికరం చెబుతాను. ఇలంగా వారి ప్రాణం ఉద్యమం చేసే దేవుడిని నేను, నలిగిన వారి ప్రాణమును ఉద్యమం చేసే దేవుడిని, ఇలంగా వారి ప్రాణం దీన మనసు గల వారిని ఉంటాను నేను, వాళ్ళ హృదయంలో నేను ఉంటానని చెప్పేసి వాళ్ళ కోసం నేను ఎప్పుడు పోరాడుతూ ఉంటాను అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా లూకా సువార్త 1వ అధ్యాయము 53వ అధ్యాయంలో 53వ వచనం, ఆకలిగొన్న వారిని మంచి పదార్థములు సంతృప్తిపరిచి ధనవంతులైన ఒట్టిచేతులతో పంపివేసాను అని అంటున్నారు. మనం ఆకలి ఉంటామంటే ఆయన కొరకు తృష్టును కొని ఉంటాం అనమాట. ఆయన మనసులో ఉంచుకుని దివారాత్రంలో ఆయనకు మన మొర్ర ఆయన చెవులు కినబడేటట్టు మనం ఎలా మొరపెడుతున్నామో అది ఆకలి కొని ఉండటం అంటే అదే అనమాట. ఆ ప్రార్థన నిరాకరింపక ఆయన మరి ఆశకుల ప్రాణం తృప్తిపరిచే దేవుడు మన దేవుడు అనమాట. ప్రార్థన తిరిగి ఉన్నాను అంటున్నారు, దిగులు పడొద్దు అంటున్నారు, భయపడొద్దు అంటున్నారు. నేను దరిద్రుల ప్రార్థన ఆలకించే దేవుడిని, దిక్కులేని ప్రార్థన ఆలకించే దేవుడిని అంటున్నారు. నా ప్రార్థన ఆలకించట్లేదని నువ్వు భయపడుతున్నావేమో, నేను ఆలకిస్తున్నానని చెప్పేసి మాట్లాడుతున్నారు. నేను మీతో నివాసం ఉంటున్నాను, మీ మధ్య ఉంటున్నాను, మీ రోగాలను స్వస్థపరుస్తాను, నేను ఆరోగ్యం కలగజేస్తాను అంటున్నారన్నమాట. ఈ విషయాలన్నీ దేవుని వాత్సల్యమును మరి ఆదరణను చూస్తుందన్నమాట. మనుషులు ఆదరణ లేని దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు మరి దేవుడి వారి ప్రార్థనలను మరి ప్రత్యేకంగా మరి గమనిస్తాడంట, ఆదరిస్తాడంట, అలరిస్తాడంట, నిర్లక్ష్యం చేయడని మరి నిరాకరించడని తెలిసి చెప్తున్నాయి అన్నమాట. ఈ వచనాలన్నీ కూడా మన ప్రార్థన ఆలకిస్తున్నాడా లేదని దిగులు పడద్దు. దేవుడు తప్పకుండా ఆలకిస్తున్నాడు మన ప్రార్థనలన్నీ కూడా అంటున్నాడు అనమాట. మన అనారోగ్యాన్ని తీసేస్తాడు, అన్నీ కూడా చక్కపరుస్తాను, ఏదైనా మాడతాను అనమాట. నీ కోరిక సిద్ధించిన యావత్తు సఫలపరుస్తాను అంటున్నారు. నీకు ఆరోగ్యాలు చేస్తాను, స్వస్థపరిచేవాడిని నేనే అంటున్నారు అనమాట. నీ బంధువులు నీ స్వస్థలు చేస్తానని అంటున్నారు. ఇది వాగ్దానం అందరి చేతులు నెరవేరని కోరుకుంటూ
ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనత సరస్వతి మన ఘనమైన వానికి వేలాది స్థుతిస్తున్నాం తండ్రి. అది మీద ప్రపంచాన్ని ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క బిడ్డకి అవసరాలు తెచ్చింది, అక్కలు తెచ్చింది, కొరకు తెచ్చండి. చెంటి బిడ్డల మంచి దగ్గర దయచేయాలి దేవండి. నిరుద్యోగులు ఉద్యోగాలు దయచేయండి. ఆర్థిక వరకు ఆర్థిక సాయం దయచేయండి. అనారోగ్యాన్ని స్వస్థపరచండి. వేదలందుకొని ఆదర్చండి. కుంగిన వారు లేవతండి. రక్షణ దయచేయండి. యవనస్తులను బలపరచండి. కాలంలో మీ కాడమట కృప చూపండి. మీతో రానే మీరు చేయడానికి మీ అందరూ సిద్ధపడ్డ కృప చూపమని ఎత్తపడి ఉండే భాగ్యం దయచేయమని మా ప్రభు పీరేసుకుంటే క్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి పెట్టుకొని ప్రార్థిస్తామని తండ్రి. మేము మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా పే చేయమని మనం చేసుకున్నాండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.